ఈ రిజిస్ట్రేషన్ విషయంలో కూడా నేను ఆ ప్రిన్సిపల్నే వాడాను. మేమే గొప్ప అని విర్రవీగిపోతున్న ఆ సిఐ గాడిని, ఏఎస్ఐ మంజుని సత్యాగాడి ఇంట్లోనే ఏమీ చేతగాని వెధవల్ని చేశా. రా సత్య. నమస్తే అన్న. అరే బామర్ది, ఈ లోకంలో విడదీయలేని అన్నదమ్ముల అనుబంధం ఎవరిదైనా ఉందంటే అది ఎవరిదో నువ్వు చెప్పరా. ఈ కోడి మెదడికి తట్టడం లేదు బావా. ఓరే వెధవా, ఆ కోడి మెదడు కూడా తెల్లవారుజామునే ఊరంతా లేపి 10 మందికి ఉపయోగపడుతుంది. ఆ కోడి మెదడు కూడా నీకు లేదురా, నీ తల్లో ఉన్నదంతా బంకమట్టి. ఈ లోకంలో విడదీయలేని అన్నదమ్ముల అనుబంధం ఎవరిదైనా ఉందంటే అది నాది, సత్యది. అడ్డే కళ్ళెదుటే ఉన్నా మీ అనుబంధాన్ని నేను ఎందుకు చెప్పలేకపోయాను బావా. నిజమే బావో, మీరిద్దరూ అన్నదమ్ముల కంటే ఎక్కువే ఉంటారు. రాముడికి లక్ష్మణుడెంతో, బొజ్జగనపైకి కుమారస్వామి ఎంతో, ఈ మినిస్టర్కి సత్య కూడా అంతే. సత్య, ఆ రోజు నువ్వు రిజిస్టర్ ఆఫీస్ దగ్గర తెలివిగా బిహేవ్ చేయకపోయింటే ఈ పాటికి మనం బయట ఉండేవాళ్ళం కాదు, జైల్లో ఉండేవాళ్ళం. ఎవరో తెలియని పోరంబోకు లింగమూర్తిగాడు మన పేరు చెప్పుకుని ఒక స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తే, కబ్జా చేసిన తర్వాత కూడా ఆ లింగమూర్తిగాడు తన ప్రాణాలతో వదులుతాడా లేదని ఆ సైట్ ఓనర్ భయపడి నా దగ్గరకు వచ్చి, అన్నా మీ అండదండలుంటే బాగుంటుంది, ఆ స్థలాన్ని మీరే తీసుకోండి అన్నప్పుడు ఇందులో ఏదో మతలబు ఉందని గ్రహించాను సత్య. అందుకే వాడికి డబ్బులిచ్చి ఆ స్థలాన్ని నా పేరు మీద రాయించుకున్నాను. ఇందులో తప్పేం లేదుగా. అన్నా, మీరు స్థలాన్ని నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారని మంజు నన్ను ప్రశ్నించింది. ఆ సిఐ గాడు మంజు రోజుకి 24 గంటలుంటే 25 గంటలు నా గురించి ఆలోచిస్తుంటారు సత్య. సత్య అనే పేరు వినగానే వాళ్ళు నీ దగ్గరకే వస్తారని నాకు తెలుసు. అందుకే వాళ్ళని రాంగ్ రూట్లోకి మళ్లించి తెలివిగా సత్యనారాయణ అనే వాడి పేరు మీద స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించాను. సరే, ఇంకా రిజిస్ట్రేషన్ సంగతి వదిలేసి. రే బామర్ది, రేపు సత్య మ్యారేజ్ డే రా. అవునా? అయితే ఫుల్ దావత్ అన్నమాట. అరే యదవా, దావతులు అనడం, తాగడం, ఊరి మీద పడి తిరగడం, ఇంతకంటే వేరే ఏం పని లేదు. రై బుర్ర తక్కువ వెదవా, ఎప్పుడు ఏం మాట్లాడాలో ఏమీ తెలియదు. ముందు శుభాకాంక్షలు చెప్పాలరా. సత్య, అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ డే. థ్యాంక్ యూ సోగ్గడా. సత్య అన్నా, మీ మ్యారేజ్ డేకి ఈ అన్నయ్య ఇచ్చే చిరుకానుక. అన్నా, ఈ రింగ్స్ మీరిద్దరూ పెట్టుకోండి. విష్ యూ హ్యాపీ అడ్వాన్స్ మ్యారేజ్ యానివర్సరీ. బావా, మీరు ఇలాంటి గోల్డెన్ రింగ్స్ ఇస్తానంటే నేను మ్యారేజ్ డేలో ఏం కర్మ, మళ్ళీ మళ్ళీ మ్యారేజ్లే చేసుకుంటాను బావా. అన్ని పెళ్లిళ్ళు చేసుకున్నావు అనుకో, పోలీసు వాళ్ళు నీకు మామలు అవుతారు, నువ్వు వాళ్ళకి అల్లుడు అవుతావు. నీ శోభనాన్ని జైల్లో వేసి 3 లాఠీలు 6 పోలీసు బిడ్డలతో జరిపిస్తారు. అమ్మో వద్దులే బావా. అన్నా, మీరు నా మీద, నా ఫ్యామిలీ మీద ఇంత అభిమానం చూపిస్తున్నారు. మిమ్మల్ని మంజు ఎందుకు అపార్థం చేసుకుంటుందో నాకు అర్థం కావట్లేదన్నా. వదిలే సత్య, రేపు మీ మ్యారేజ్ డే. ఆ రింగులు పెట్టుకుని మీరు సంతోషంగా ఉండండి. అమ్మాయి నన్ను అర్థం చేసుకున్నంత మాత్రాన తనని నేను అపార్థం చేసుకుంటానా? మంజు నా కూతురు లాంటిది. ఇవన్నీ నువ్వేం మనసులో పెట్టుకోకు. మీరు రింగ్ ఇచ్చారని మంజుకు తెలిస్తే మంజు తీసుకుంటుందా బావా? ఇచ్చేది సత్యారా. మనం పేరు కోసం ఇవ్వడం లేదు, ప్రేమతో ఇస్తున్నాం. సత్య ఇస్తే తను తప్పకుండా తీసుకుంటుంది.